అమ్మవారి మూలమంత్రం పంచదశి మహామంత్రం. ఆ మహామంత్రమే తన స్వరూపంగా కలిగినది అమ్మవారు. మననాత్ త్రాయతే ఇతి మంత్ర అని మంత్ర నిర్వచనం. పదే పదే మననం చేయడం వలన చేసేవారిని రక్షించే అక్షరాలను మంత్రం అంటారు. కా అనే అక్షరంతో ప్రారంభమయ్యే కాది విద్య, హ అనే అక్షరంతో ప్రారంభమయ్యే హాది విద్య, సా అనే అక్షరంతో ప్రారంభమయ్యే సాది విద్య వెరసి ఇదే పంచదశి మహామంత్రం. ఈ మంత్రాన్ని సద్గురువును ఆశ్రయించి ఉపదేశం పొంది మననం చెయ్యగా అమ్మవారు ఈ మంత్రమే తన స్వరూపంగా చేసుకొని దర్శనమిస్తుంది. బ్రహ్మపుత్ర నదీ మధ్యలో ఉన్న హయగ్రీవ పర్వతంపై శ్రీ మహావిష్ణువు అమ్మవారి అనుగ్రహం కోసం కఠోర తపస్సు చేశారు. ఇప్పుడది గౌహతిలో ఉంది. ఆ తపస్సునకు మెచ్చి అమ్మవారు ఆయనకు ప్రత్యక్షమైంది. హయగ్రీవావతారంలో ఉన్న శ్రీ మహావిష్ణువుకు మొట్టమొదటిసారిగా తన మూల మంత్రాన్ని ప్రసాదించింది. 1000 సంవత్సరాల కాలం ఆయన ఆ మహామంత్రాన్ని అనుష్ఠానం చేశాడు. ఆ తరువాత ఆయన దగ్గరకు అగస్త్యుడు వచ్చాడు. అమ్మవారి గురించి తెలుసుకోవాలని ఉందని తనను శిష్యునిగా స్వీకరించమని ప్రార్థించాడు. ఆ ప్రార్థన అంగీకరించి శ్రీహరి లలితా సహస్రనామ స్తోత్రాన్ని సంపూర్ణంగా హయగ్రీవుడికి అందించాడు. అంతా విన్నాక అగస్త్యుడు, ఇంకా నాకు తనివి తీరడం లేదు, అమ్మవారి మూలమంత్రం, ఆ మంత్రానికి తగిన ఆకారం ఉన్నాయని నాకు అనిపిస్తోంది, అదేంటో నాకు సెలవియ్యి అని ప్రార్థించగా ఆశ్చర్యపోయిన హయగ్రీవుడు చివరికి అమ్మవారి అనుమతితో అమ్మవారి మూలమంత్రమైన పంచదశిని అగస్త్యునికి ఉపదేశించాడు. ఆ మంత్రమే త్రిశతిగా అభివర్ణితమైంది. అప్పుడు ఆ మంత్రాన్ని బాగా అనుష్ఠానం చెయ్యగా అగస్త్యునికి అమ్మవారు మూల మంత్రాత్మికంగా దర్శనమిచ్చిందని బ్రహ్మాండ పురాణం చెబుతోంది. మంత్ర ప్రయోగం ఫలితం తెలుసుకుందాం. వివాహ సమస్యలకు ఈ మంత్రాన్ని 9 శుక్రవారాలు ఆవు పాలను అమ్మవారికి నివేదించి 108 సార్లు చొప్పున జపిస్తే వివాహ సంబంధ సకల సమస్యలు తీరిపోతాయి. మహా దారిద్ర్యం తొలగడానికి 9 శుక్రవారాలు 1008 చొప్పున ఈ మంత్రాన్ని జపిస్తూ అమ్మవారిని కుంకుమతో పూజించాలి. అనుకున్న వధూవరులతో పెళ్లికి స్త్రీ పురుషులు ఈ మంత్రాన్ని 9 శుక్రవారాలు రాత్రి పడుకోబోయే ముందు జపించాలి. వధువు కోరుకున్న వరునితో ఆమె పెళ్లి, వరుడు తాను కోరుకున్న వధువుతో పెళ్లి జరిగి ఆనందంగా జీవిస్తారు. మంత్రం ఏమిటో తెలుసుకుందాం. ఓం మూల మంత్రాత్మికాయై నమః. ఓం మూల మంత్రాత్మికాయై నమః. ఓం మూల మంత్రాత్మికాయై నమః. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.